పెద్ద పెద్ద బ్యానర్లు, చెప్పుకోదగ్గ హీరోలు, మంచి బడ్జెట్. ఓ సినిమా అనుకున్న టైంకు విడుదల కావడానికి ఇంతకంటే సపోర్ట్ ఏం కావాలి? కానీ అన్నీ ఉన్న అల్లుడి నోట్లు సని అంటారు కదా. ఇప్పుడు టాలీవుడ్ లో కొన్ని సినిమాలకు ఇదే జరుగుతుంది. అదిరిపోయే బ్యాకప్ ఉన్నా ఆలస్యం అవుతూనే ఉన్నాయి. మరి ఏంటా సినిమాలు, వాటికి వచ్చిన కష్టాలేంటి చూద్దాం. అదృష్టం బాగోలేకపోతే అరటిపండు తిన్నా పన్ను ఇరుగుద్ది అంటారు కదా. ఇండస్ట్రీలో కొన్ని క్రేజీ సినిమాలకు ఇదే జరుగుతుంది ఇప్పుడు. క్రేజీ హీరోలున్నా, అదిరిపోయే బ్యాకప్ ఉన్నా, ఖతర్నాక్ బడ్జెట్ ఉన్నా అనుకోని తిప్పలు ఆ సినిమాలను వెంటాడుతున్నాయి. అందులో ముందుగా చెప్పుకోవాల్సిన హీరో నితిన్. ఈయన అప్కమింగ్ సినిమాలు రెండూ ఇబ్బందుల్లోనే ఉన్నాయి. నితిన్ ప్రస్తుతం రాబిన్ హుడ్, తమ్ముడు సినిమాల్లో నటిస్తున్నారు. ఇందులో రాబిన్ హుడ్ మైత్రి మూవీ మేకర్స్ నుంచి వస్తుంటే, తమ్ముడు సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. చలో, భీష్మ తర్వాత వెంకీ కుడుముల రాబిన్ హుడ్ తెరకెక్కిస్తున్నారు. ఇక వకీల్ సాబ్ తర్వాత వేణు శ్రీరామ్ నుంచి వస్తున్న సినిమా తమ్ముడు. ఈ రెండు ఎప్పుడో విడుదల కావాల్సి ఉన్నా ఇంకా కాలేదు. కారణాలు బయటికి రావట్లేదు. కానీ రాబిన్ హుడ్ ఇప్పటికే చాలాసార్లు వాయిదా పడి చివరికి మార్చి 28న డేట్ కన్ఫర్మ్ చేసుకుంది. మరోవైపు తమ్ముడు సినిమాను ఫిబ్రవరిలో తీసుకొస్తారేమో అనుకుంటే మే 9కి ఫిక్స్ అయింది. నితిన్ ఒక్కడే కాదు, కళ్యాణ్ రామ్ NKR 21 విషయంలోనూ ఇదే జరుగుతుంది. ఈ చిత్రం మొదలై ఏడాదిన్నర అవుతుంది. దాదాపు 9 నెలల కింద మోషన్ పోస్టర్, 6 నెలల కింద విజయశాంతి బర్త్డే గ్లింప్స్ విడుదలయ్యాయి. మళ్ళీ ఇప్పటి వరకు నో అప్డేట్స్. అసలు షూటింగ్ జరుగుతుందో లేదో కూడా తెలియదు. అలాగే ఆనంద్ దేవరకొండ, స్టూడియో గ్రీన్ కాంబోలో వస్తున్న డ్యూయట్ పరిస్థితి అంతే. మొత్తానికి క్రేజీ బ్యానర్స్, మంచి హీరోస్ ఉన్నా ఒక్కోసారి తిప్పలు తప్పవంటే ఇదేనేమో.